పుంగనూరులో దేశభక్తి వెల్లివిరిసింది. జాతీయ జెండాలతో పురవీధులు కలకలలాడాయి. దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పుంగనూరులో ఘనంగా తిరంగ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మైనారిటీ నాయకుడు ఆయుబ్ ఖాన్, సామాజిక కార్యకర్త నరసింహులు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ నటరాజరెడ్డి హాజరయ్యారు. స్థానిక కొత్త ఇండ్లు మున్సిపల్ హైస్కూల్ నుంచి ప్రారంభమైన ఈ తిరంగ ర్యాలీ విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని చాటుతూ ముందుకు సాగింది. సుమారు 500 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను విద్యార్థులు చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనేది ఎంతో మంది త్యాగాల ఫలితమని, నేటి తరం విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను గుర్తుంచుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జాతీయ జెండా పట్ల గౌరవం, దేశం పట్ల బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, స్థానికులు ఉత్సాహంగా పాల్గొని హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎంఈఓ నటరాజ, సామాజిక కార్యకర్తలు నరసింహులు, ఆయుబ్ ఖాన్ పుంగనూరులో నిర్వహించిన హర్ఘర్ తిరంగా ర్యాలీ దేశభక్తి భావాన్ని చాటుతూ విద్యార్థులు జాతీయ స్ఫూర్తిని నింపారు. స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశమంతా ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పే విధంగా మనం ప్రయత్నం చేయాలి. స్వాతంత్ర సంగ్రామ యుద్ధంలో చాలామంది ఆసులు అయినారు. వాళ్ళని గుర్తించుకొని వారి యొక్క దేశభక్తిని మనము ఏ విధంగా ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో దేశమంతా ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని చెప్పి ప్రధానమంత్రి గారి పిలుపు మీద ఈరోజు పుంగనూరు పట్టణంలో అవగాహన ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి పుంగనూరులో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి మీద జెండా పెట్టుకొని సెల్ఫీ తీసుకొని నరేంద్ర మోడీ గారి యాప్లో మీరు డౌన్లోడ్ చేయాలని చెప్పి నేను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని విన్నవించుకుంటాను. భారతదేశానికి విదేశీ పాలకుల యొక్క విముక్తి నుండి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం సిద్ధించింది. మనకి నేటికి మనము 80 సంవత్సరాలు మన స్వాతంత్ర దినోత్సవం ఈ నెల ఆగస్టు 15వ తారీఖున జరుపుకుంటున్నాము. మనము ఆగస్టు 15వ తారీఖున భారతదేశంలో ఉండేటువంటి ప్రతి ఇంటి పైన కూడా ఆ తిరంగా జెండా ఎగరాలనేటువంటి మన భారత ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చినారు. అదే ప్రకారము భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశభక్తిని చాటుతూ ఆ రోజు స్వాతంత్ర దినోత్సవంలో అందరూ పాల్గొనాలని చెప్పి తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఆ రోజు మనకు స్వాతంత్రం సిద్ధించడానికి కష్టపడినటువంటి త్యాగమూర్తుల ఫలితమే మన స్వాతంత్ర ఫలాలు మనం అనుభవిస్తున్నాము. ఆ యొక్క స్వాతంత్ర ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. దేశభక్తినే చాటి చెప్తాము అనేటువంటి మన అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నాము. స్వాతంత్ర దినోత్సవం అందరూ ఘనంగా జరపాలని చెప్పిన ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.